వ్లాగ్స్. టుడే నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన ఇది జైగాంటిక్ థింగ్ బిహైండ్ మీ. సో ఈరోజు మీకు చూస్తున్నాను భువనగిరి కోట ఆర్ సింప్లీ కాల్డ్ భువనగిరి కోట. 11th సెంచరీలో కట్టడ జరిగింది. చాలా అద్భుతమైన కోట ఇది. మన హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ అండ్ వరంగల్ నుంచి 99 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఉన్నారంటే యూ షుడ్ డెఫినెట్లీ విజిట్ హియర్ సమ్డే. లెట్స్ గో. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఏమేమి ఉంది. లెట్స్ స్టార్ట్. అలాగే తెలిసినంత వరకు కొంచెము హిస్టరీ కూడా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. ఇది హైవే నుంచి లోపలికి వస్తున్న భువనగిరి టౌన్ రోడ్ అండ్ ఇది ఎంట్రన్స్ ఉంది. పక్కనే టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ మాత్రం ఓన్లీ 10 రూపీస్. దట్ ఈస్ సో చీప్, నెక్స్ట్ టు నథింగ్. టికెట్ నేను తీసుకున్నాను. ఆ పక్కన పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇది పైకి వెళ్ళడానికి దారి. చూద్దాము ఈ స్టేర్స్ ఎక్కడి వరకు తీసుకువెళ్తాయి. ఇక్కడ రైట్లో ఒక విగ్రహం ఉంది. లెఫ్ట్లో ఉన్న విగ్రహం ఇక్కడ సరౌండింగ్లో తవ్వకాల పని జరుగుతుండగా వెళ్ళింది. ఇంత దీని గురించి నాకు ఇంకా ఏమీ డీటెయిల్ తెలియదు, కానీ అద్భుతమైన విగ్రహం ఇది. ఇప్పటి వరకు కూడా చాలా మంచి కండిషన్లో ఉంది. రెండు చేతులు మాత్రం డ్యామేజ్ ఉంది. కింద పార్ట్స్ కూడా మిస్సింగ్ ఉంది. నో ఐడియా రిగార్డింగ్ దట్. ఓకే, ఇది స్టేర్స్ ఉంది. ఓ, ఇవి నేను ట్రెక్కింగ్ బూట్స్ వేసుకున్నాను ఎందుకంటే కాళ్ళు చాలా జరుగుతాయి ఇక్కడ. మీరు కనుక ఇక్కడ వస్తే కొంచెం జాగ్రత్త, పైకి వెళ్ళండి. లెట్స్ గో అప్. ఓ వావ్, ఇక్కడ నుంచి వ్యూ ఎంత మస్త్ ఉంది. ఇంకా పైన పోతే ఇంకా ఎట్లా అద్భుతమైన వ్యూ ఉంటుందో చూద్దాం రండి. ట్రై చేస్తున్నాను నేను జరి పడకుండా. ఒకవేళ ఇక్కడ నుంచి పడితే అక్కడ కిందికి వెళ్తా సీదా. నో నో నో, బీ పాజిటివ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త రండి అని చెప్తున్నారు బ్రదర్స్. థ్యాంక్ యూ బ్రదర్స్. ఆ పక్కనే 2 క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి. అక్కడ నేను చూసిన సమ్ పీపుల్ ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తున్నారు. అక్కడ వెళ్ళి చూద్దాం ఏమి చేస్తున్నారు. ఓకే, ఇక్కడ వరకు వచ్చాను. ఇవి స్టేర్స్ కొత్తవి కనిపిస్తున్నాయి. పాత స్టేర్స్ ఇంకా ముంగట ఉన్నాయి. వాటర్ బాటిల్ అంటే నేను తీసుకున్నాను. ఈ చూడు, ఇక్కడ నుంచి ఉన్నాయి పాత స్టేర్స్. పాతకాలం నాటివి. ఇప్పుడు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. దాని తర్వాత హిస్టరీ చెబుతూ పైకి వెళ్తాను. అస్సలు అలవాటు లేదు నాకు పైకి ఎక్దాం. అందు గురించి చాలా దమ్ వస్తుంది. పాత స్టేర్స్ వరకు చేరుకున్నా నేను. ఇప్పుడు నా కాలు అస్సలు నా సాత్ ఇస్తలేదు. పైకి వెళ్ళి చూద్దాం అప్పటి వరకు ఏమవుతుందో నా కండిషన్. ఓ వెల్, ఇప్పుడు వెళ్ళాను అంటే బ్యాక్ స్టెప్ ఛాన్సే లేదు. మొత్తం పైకి వెళ్దాం. అదేనా గోల్ ఈరోజు, అదేనా డే ఈరోజు. ఓకే, ఇంకా కొంచెం పైకి వస్తే ఇగో చూడండి స్టేర్స్ ఎంత నేరో అయిపోయింది. నా అనుభవం ప్రకారము ఇలా చేయడానికి కారణము డిఫికల్టీ కావచ్చు. నాట్ షూర్, బట్ చెప్తున్నా.
పైకి ఒక బ్యూటిఫుల్ ఆర్చ్ ఉంది ఇక్కడ. అండ్ అక్కడ ఒక విండో లాగా కనిపిస్తుంది, కానీ ఇది విండో కాదు. కానీ ఇంత పెద్ద కోట చూస్తే ఇది మాత్రం విండోనే కనబడుతుంది, అందు గురించి విండో అని చెప్పాను. ఇక్కడ ఒక ఆర్చ్ చాలా బ్యూటిఫుల్గా. ఓహో, ఈ పార్ట్ చూడండి, చాలా డ్యామేజ్ చేశారు మన వాళ్ళు. హాహా, చాలా సైలెన్స్ స్పేస్ ఉంది, చాలా సైలెన్స్. అడ్వైస్ అంటే ఖచ్చితంగా రండి, ఖచ్చితంగా రండి. లాక్డౌన్ తర్వాత మీ దగ్గర స్ట్రాంగ్ రీజన్ ఉంది కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం. ఎందుకు చెప్తున్నాను అంటే లాక్డౌన్లో మనము చాలా స్ట్రెస్గా ఫీల్ చేసాము. సో రిటర్న్స్ కావాలా కదా. ఓ సారీ, నేను మీకు హిస్టరీ చెప్తాను అనుకున్నా. ఈ కోట 11th సెంచరీలో కట్టినది వెస్టర్న్ చాళుక్య రూలర్ త్రిభువనమల్ల విక్రమాదిత్య 6 వాళ్ళు కట్టారంట. వెరీ గుడ్. Public is coming, and what is here? Maybe something for water. కొంచెం రెస్ట్ చేద్దాం, ఇక్కడ మళ్ళా పైకి ఎక్కుదాం. ఇక్కడ వరకు చాలా అలసిపోయాను, అది నేను చెప్పలేకపోతున్నాను మీకు. రేపటి నుంచి జిమ్ జాయిన్ చేసుకోవాలా నేను, కంపల్సరీ, దాట్ ఈస్ ఫర్ షూర్. సో మచ్ ఎనర్జీ డౌన్. చూడండి, ఇది అప్పుడు 10th 11th సెంచరీలా హౌ soldiers and workers have made it. Amazing work. Hats off to you guys. Salute to you. Awesome work. Mind blowing. ఇంకా పైకి పోవాలి. చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ, అండ్ కొంచెం రెస్ట్ చాలా అవసరం ఉంది. నేను ఫస్ట్ టైం ఇక్కడ వచ్చింది 2010లో, కానీ అప్పుడు పబ్లిక్లో అంత క్రేజ్ లేదు. ఇప్పుడు మాత్రం చాలా ఫ్యామిలీస్, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు. మన వాళ్ళది ఇదే ప్రాబ్లం, ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ ర్యాపర్స్, బాటిల్స్ పడేస్తారు. దిస్ ఈజ్ అ ప్లాస్టిక్ బాటిల్. మన జీవితము ప్లాస్టిక్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇక దానికి యూజ్ చేయడాన్ని చెప్పడం లాజిక్ లేదు, కానీ కొంచెం లెస్ ప్లాస్టిక్ యూజ్ చేయాలి. రెస్ట్ అయిపోయింది, పైకి ఎక్కుదాం. పైకి ఎక్కి ఇంకా ఏముందో చూద్దాం. ఓకే, వెయిట్ చేయండి పార్ట్ 2 కోసం. వెయిట్ ఫ్రెండ్స్, కన్క్లూజన్ అంటే ఒక మాట చెప్పాలా మీకు. నాకు తెలుగు రాదు అసలుకి అంటే కొంచెం లిటిల్ బిట్ తెలుగు వస్తుంది. స్పీకింగ్ కోసం స్పెషలీ ఇన్ వీడియో నో, ఐ కెనాట్ స్పీక్. నాన్న ఏం చేసింది అంటే నా హిందీ వ్లాగ్కి తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది. అది నేను రైట్ డౌన్ చేసిన తర్వాత నేను కొంచెం ప్రాక్టీస్ చేసి హోల్ నైట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను వాయిస్ ఓవర్ చేసిన. అది కూడా ఫెయిల్ అయింది. ఫైనలీ ఇది 25th or 26th టేక్ నేను తీసుకుంటున్నా. సో హోప్ ఇట్ ఈస్ డన్.
So ignore this please. So this is my part 1 video friends. Wait for part 2. It will be soon. ఇంతనే తెలుగు ఇప్పుడు లెర్న్ చేస్తున్నా, ఎందుకంటే న్యూ లాంగ్వేజెస్ లెర్న్ చేస్తున్నా, న్యూ థింగ్స్ లెర్న్ చేస్తున్నా. తెలుగు అంటే ఇక్కడ మన తెలంగాణ లాంగ్వేజ్, అది అవుట్ సైడ్ లాంగ్వేజ్ కాదు. సో నెక్స్ట్ టైం పక్కా నేను తెలుగులో వ్లాగ్ డైరెక్ట్లీ, నో వాయిస్ ఓవర్ నథింగ్, డైరెక్ట్లీ తెలుగులో వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా పక్కా. అంటిల్ దెన్ సపోర్ట్ మీ విత్ యువర్ లైక్స్ అండ్ లవ్స్. Thank you very much for joining me, watching my video. Love you all. Take care. Bye.